వెల్కమ్ టు హాట్ సీట్. గంగా సురేష్ బండారు. ఆయన ఎవరు, ఎందుకు ట్రెండింగ్ లో ఉన్నాడు? ఒక సాధారణ కుటుంబం నుంచి, ఒక విలేజ్ నుంచి వచ్చి రాజధానిలో తన వ్యాపారాలు చేసుకుంటూ ఎందుకు ఈ 2-3 రోజుల నుంచి హాట్ టాపిక్ మారాడో మనం తెలుసుకుందాం. అసలు ఈ రాజకీయాల్లోకి మీరు ఎందుకు అడుగు పెట్టాల్సి వచ్చింది, కారణం తెలుసు? అదే చెప్తున్నాను మీకు నేను. మరి ఆటోమేటిక్ గా మీ నాయకుడు పిలిచి మిమ్మల్ని ఎప్పుడన్నా పిలిచి గుర్తించాడా? అలాంటి అప్రిషియేషన్ అయితే నాకు కాపులందరూ ఉవ్వెత్తున టీడీపీ ఎగరెస్ట్ ఉన్నారు కాబట్టి ఆ ఓట్లు చేర్చడానికే ఈయన పోటీ చేశాడంటారు. నా పర్సనల్ 2019లో పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదంటారు ప్రజలు. నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇన్ని తెలిసిన మీరు మరి ఇప్పుడు 2024 ఎలక్షన్ అయ్యేదాకా మళ్ళీ ఇదే జనసేన ఎందుకు కొనసాగారు? మేము యాక్చువల్గా కొంచెం కులపిచ్చోళ్ళం. ఇప్పుడు మొదటి నుంచి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 3 సార్లు చెప్పి నాదెండ్ల మనోహర్ అని. ఆ మనోహర్ దెబ్బేశాడు ఏంటి? అందరు చాలా మంది అన్నారు చుట్టుపక్కల. మనోహర్ గారు మీ మనస్సాక్షి చెప్పండి, నాదెండ్ల మనోహర్ అనే ఆయన ఈ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారా, ఇది మీలాంటి వాళ్ళందరూ అట్లా మేనేజ్ చేసి దూరంగా పెట్టడానికి పనిచేస్తున్నారా? సూటిగా చెప్పండి. కళ్యాణ్ గారిని కలిసే పరిస్థితి ఉండేది కాదు. దాదాపు 3000 పోస్టులు వచ్చినాయి అని చెప్పి హ్యాపీగా చెప్పాడు. మరి మీరు ఎందుకు అట్లా అంటారేంటి? మీలాంటి రాకపోతే మీరు కావాలని ఆయన అంటారేంటి? ఆ పదవి తీసుకునేవాడు ఆ బ్యాంకుకి వెళ్తే పెట్రోల్ బొక్క. అదేంటి? మన సొసైటీ డైరెక్టర్లు ఏముంటాయండి? సురేష్ గారు, మీరు దాంట్లో చాలా అటాచ్మెంట్ ఉంది 10 ఏళ్ళ నుంచి. నాగబాబు గారు మాట చెల్లుద్ది అసలు పార్టీలో? డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు? నాకు ఫోన్ చేసి మంచి ఇలాంటి పోస్టులు మాకు ఇచ్చారు, మీకు ఏదో రికగ్నైజేషన్ అని చెప్పి మేము తిరుగుతున్నాం అని చెప్పి నాకు పర్సనల్గా ఫోన్ చేసి బాధపడే పరిస్థితి. వైసీపీ వాళ్ళకి అమ్ముడు పోయారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? వీఆర్ అగైనెస్ట్ టీడీపీ అండి. టీడీపీని ఓడించడానికి ఎవడైతే ఫైట్ చేస్తాడో. జనసేన పార్టీ గురించి యువ నాయకుడు బండారు గంగా సురేష్ బయటపెట్టిన సంచలన విషయాలు. హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ 19వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు మీ నంబర్ 1 ఓటీటీలో. ఇప్పుడే నంబర్ 1 ఓటీటీని మీ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి.